ఏ టిఫిన్ చేసినా పల్లీ చట్నీ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. దానికోసం మార్నింగే పల్లీలు పొట్టు తీసుకుంటూ గాబరా పడకుండా ఈజీగా ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. దానికోసం ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు పల్లీ అయితే పోస్తున్నాము. వాటిని కొద్దిగా దూరగా వేయించుకోవాలి, అంతే అండి. పొట్టు తీయడము, వేంపడము, పొట్టు తీయడము, చెరగడము, మార్నింగ్ ఇదంతా ఇబ్బంది లేకుండా డైరెక్ట్ ఆయిల్లో కొద్దిసేపు వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని మిక్సీలో వేసుకొని చల్లారనివ్వాలి. అదే ఆయిల్లో 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్ వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం చింతపండు అయితే కంపల్సరీ అండి, ఇదైతే మర్చిపోవద్దు, స్కిప్ చేయదు అసలే. ఇది కూడా వేయిపోగా మిక్సీలోకి తీసుకొని చల్లారనిచ్చి అందులో కొద్దిగా జీలకర్ర మరియు సాల్ట్ వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటే అంతేనండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కూడా పోసుకొని పోపెట్టేసుకుందాం. ఓకేనా, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపెట్టేసుకుంటే అంతే, డెలిషియస్గా ఉంది పల్లీ చట్నీ రెడీ. ఓకే, ఇంత ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా అయిపోయింది. థ్యాంక్ యూ. ఏ చట్నీతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.